ఏదో ఆయనకు వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. మీరెవరు బయటికి రావట్లేదు, నేను ఒక్కనే మాట్లాడాల్సి వస్తుంది. మీరు బయటికి రాకపోతే మీకు టికెట్లు హులిక్కే అని అంబటి రాంబాబుకు ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు కొలాల నానికి ఇచ్చినట్టున్నారు. ఇక గుండెని అరచేతిలో పెట్టుకొని ఆయన గుండిపోవడం చెప్పి అరచేతిలో గుండె పెట్టుకొని బొంబాయి పరిపాడు కదా. మన రజనమ్మ గారు చెప్తున్నారు అంతా పెద్ద పెద్ద కరోడగాళ్ళంట వైసీపీలో, ఇక్కడంతా అంతా పనుకోమన్నారంట టీడీపీలో. ఏమండి మాట్లాడేదానికన్నా కనీసము మిమ్మల్ని జనసేన నుంచి తరిమేస్తే మీకు దిక్కు దివాయం లేక మీరు వాళ్ళని పట్టుకొని ఇప్పుడు వైసీపీ పట్టుకొని మీరేదో నాలుగు మాట మాడుకుంటా ఈ రోజు లోకేష్ గారిని వినండి మీరు లైన్ గారు మీరు వినండి, మిమ్మల్ని ఎక్కడ తరివేశారో ఎప్పుడు తరివేశారో ఆయన చెప్పమంటారా? సార్ మా లోకేష్ గారిని మా అన్నప్పుడు మేము అన్న మాడతా అండి. మీ ఉడత ఊపులు బెదిరేవాళ్ళం కాదు, మీ కుక్క బెదిరిపులు భయపడేవాళ్ళం కాదు, మీ భయపడే వాళ్ళం కాదు, మీ ఉడతపులు బెదిరేవాళ్ళం కాదు. ఇక్కడ నారా లోకేష్ అంటే ఎవరు అనుకుంటున్నారు? నందమూరి నారా రక్తం రెండు కలిసి ఒక యువ పురుషుడు మనవడు, దేశంలోని అత్యున్నత రాజకీయ నాయకుడు కొడుకు. యువగలం పేరుతో మిమ్మల్ని ఉత్సవం వహించాడు చూసారా? యువగలం పేరుతో ఉత్సవం వహించాడు చూసారా? 175 కాన్స్టిట్యూన్సీలో తిరిగి మీ 151 నుంచి 11 వచ్చాయి చూడు. వచ్చా అంటే ఎట్లా చూపించారు కదా ఆయన మీటింగుల్లో. రేపు మళ్ళా ఈ కొడాలని కూడా చూపిస్తాడు ఆయనే లోకేష్ అంటే. ఇప్పుడు విజయనగరి గారికి కొడుకో పుట్టారు. అది అర్థం చేసుకోకుండా ఏమంటే ది వీక్ మ్యాగజైన్ ఏం చెప్పిందంటే ఈ రోజు ఒక వారసత్వ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం స్టార్ట్ చేసిన నారా లోకేష్ గారు ఈ రోజు దేశంలోనే ఆ వయసు సంబంధించిన నేతల్లో అంటే యువ నేతల్లో ది నెంబర్ 1. ఈ రోజు దేశంలోనే పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి తీసుకొచ్చిన మగాడు నారా లోకేష్. అతన్ని పట్టుకొని మీకు పిచ్చి ప్రశ్నలు పేరాపనలు మీకు ఒకటంటే మీరంతా స్క్రిప్ట్ చదువుతున్నారు. బెంగళూరు ప్యాలెస్ లో ఆయన అంకులు కూర్చోంటాడా, బెంగళూరు అంకులు ఆయన ఒక స్క్రిప్ట్ రాసి పంపిస్తాడు మీ అందరికి. రెచ్చగొట్టి మాట్లాడించుకోండి, అరెస్టులు కాండి. వినండి మీరు వినండి. మీకు వినే ఓపిక లేకపోతే ఏమంటే మీరు చెప్పే ప్రతి దానికి దగ్గర ఆన్సర్ ఉంటుంది. మీరు పెద్ద తెలియపడం అనుకుంటున్నారు, మేము కూడా డబుల్ బీబీఎల్ చేయొచ్చాం. వినండి నేనేమంటున్నానంటే మీ స్క్రిప్ట్ చదువుకొని వాడిని ఈయన్ని తిట్టి వాళ్ళ దగ్గర రెచ్చిపి మాట్లాడించుకొని లేదా దాడులు చేయించుకొని జైలుకు పోతే మీకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్సీ టికెట్ వస్తా అనుకుంటే అది అవివేకమే. ఇక్కడ ఏదైనా సరే పద్ధతిగా జరుగుతుంది. వైసీపీలో ఉన్నట్టు దొంగల ముఠాలు, దోపిడీదారులు, లేదంటే కుంభకోణాలు చేసేవాళ్ళు, నరహంతుకులు ఇక్కడ ఉండరండి. టీడీపీ పక్కా పార్టీ, క్రమశిక్షణ పార్టీ, ఏదైనా రూల్ ప్రకారం ముందుకెళ్తుంది. కాబట్టి ఇంకా మీరు తిరుగుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజు వైసీపీ వాళ్ళు తిరుగుతున్నారు ప్రశాంతంగా అంటే కారణం నారా లోకేష్ గారి మంచితనమే, నారా లోకేష్ గారికి ఉన్న క్రమశిక్షణే, నారా లోకేష్ గారికి ఉన్న మంచితనం, కమిట్మెంట్. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆయన పడుతున్న తపనే మిమ్మల్ని ఇంకా ఊరికే ఉంచింది. మీరు ఇంకా వచ్చి మాట్లాడుతున్నారు, లేదంటే ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అది తెలుసుకోండి ముందు మీరు. రెండో మాట, ఆయన ఇంతకుముందు పావలా కళ్యాణ్ అంటాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి 151 నుంచి 11కి వచ్చాయో ఆయనే పవన్ కళ్యాణ్ అంటే. ఇంకా చెప్పాలనా? ఎవరెవరైతే ఏమో మాట్లాడారా మిమ్మల్ని అసెంబ్లీ గేటు దాకనేమన్నారు. అట్లా మాట్లాడినా ఇప్పుడు రజమ్మ గారు ఒక ఆమె గురించి మాట్లాడారు, ఒక మహానేత గురించి, నగిరి మహానేత గురించి. ఆయన కొట్టే గొయ్యమని ఉన్నట్టే పోయి కనీసం అసెంబ్లీ గేటు కూడా తాగలేని పరిస్థితి. ఇట్లా చాలా మంది ఇప్పుడు మీరు చెప్తారు చూడు, బొత్స సత్యనారాయణ, తర్వాత ఆర్కే రోజా, లేదంటే ఇంకొక చెవిడి భాస్కర్ రెడ్డి, ఇట్లా మహామహులంతా కనీసం అసెంబ్లీ గేటు దాటినేలా ఆయనే పవన్ కళ్యాణ్ అంటే. ఇప్పుడు మీరు లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి పక్కన పెట్టండి. మాతో కూడా మీకు సీన్ లేదు. మీరెందుకు వారి గురించి విమర్శిస్తారు? నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు కృష్ణాంజలి గారు ఒక మాట చెప్పారు, మేము మంచితనంతో బాగా పరిపాలన చేస్తున్నాం కాబట్టి ఈయన ఏమండి ఈయన ఏం మాట్లాడాడంటే ఎలక్షన్ ముందర దమ్ముంటే మా ముగ్గురులో టచ్ చేయని మాట్లాడాడు. నన్ను లేకపోతే వల్లమే వంశీనో పెన్ను టచ్ చేయని మీకు దమ్ముంటే మాట్లాడాడు. ఈయనేమో అరచేతిలో గుండు పెట్టుకొని బాంబే పరిపాయా, వల్లమే వంశీ దొరికిపోయా, ఆయనేమో జైలుకు పోయా, జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు రూపురేఖలా మారిపోయా. ఇది డ్రామాలు అంటే. ఈ వల్లమే వంశీ చేసే డ్రామాలు ఈ మామూలుగా ఉండవు. ఓకే, ఇంకొకటి ఈ పేరునాని గురించి మాట్లాడదాం. ఆయన సొంత భార్యను అడ్డ పెట్టుకొని ఆయన జైలు పోతే పరిస్థితి ఏందండి? ఏ పెద్ద మహారాజులు కింకాంగ్ మాట్లాడతారు కదా మచిలీపట్నంలో, ఆయన జైలుకు పోయింటే ఇతను ఆత్మహత్య చేసుకోవాలా? కేవలం చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల, లోకేష్ గారి మంచితనం వల్ల ఆయన జైలు పక్కన ఇంట్లో ఉంది ఈరోజు. ఇవన్నీ మంచితనాన్ని మీరు ఆసరాగా తీసుకొని మీరు మాట్లాడి చూసారా? అది చాలా అన్యాయమైన విషయం. సార్ ఇంకోటి మాడతా,
ఆయన అంటున్నాడు, ఎవరు కొడాలి నాని గారు, మేము జగన్మోహన్ గారిని వదిలిపోము, మేము ఎప్పటికీ ఆయనతోనే ఉంటాం జీవితాంతం అని. మీరంతా ఉండబట్టే 151 నుంచి 11కి వచ్చాయి. ఇంకా ఉన్నారనుకోండి ఈసారి సింగల్ గానే అసెంబ్లీకి వస్తుంది. అర్థమైంది అనుకుంటా. సింగల్ గా అసెంబ్లీకి వస్తా అంటే అర్థమైంది అనుకుంటా మీకు. పొత్తు లేకుండా వస్తారని అర్థమైంది సార్. ఒకటే సర్లేండి. మీ అందరికీ ఇప్పుడు ఆయన మాట్లాడారు, సమాధానం చెప్పాలి. శేఖర్ రెడ్డి గారు రెస్పాండ్. ఇంక మీకు వేరే ఏం చెప్పనవసరం లేదు కదా, ఎవరు వెర్షన్లు వాళ్ళు చెప్పారు. నమస్తే అండి వర్మ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే కొడాలి నాని ఆంధ్రప్రదేశ్